So how many of you told you like this is not the age to do this thing? ఓ యమ్మ నా మన స్టేజ్ మీద వల్లే. కూడా చెప్పారు. యా ఓకే. ఎంత అంటే బయట క్రిటిక్స్ చెప్పారు కూడా కాదు, నా తోటి ఆర్టిస్టులు చాలా మంది, అవునా? నాతో ఉన్న వాళ్ళే చాలా మంది, ఎందుకండి మీకు ఇవన్నీ, మీకు అవసరం అండి ఇవన్నీ, ఎందుకు సినిమాలు అందుకే రావట్లేదు మీకు, అదే చెప్తున్నాను కదా. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఏంటి తప్పు చేస్తున్నానా ఏంటి, ఎందుకు సినిమాలు రావట్లేదా, ఇది లేదా. మీరేనే కాదు అంటే ఇప్పుడు ఏదైనా ఒకరు చేస్తారు కదా, ఒకటి ఆల్రెడీ అలవాటు అయిపోయింది దానిలో, ఇంకోటి కొత్తగా చేసినప్పుడు పీపుల్ రిసీవ్ చేసుకోలేరు. అదేంటో అర్థం కాదు నాకు ఎందుకు. వై ఈజ్ అంటే నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఒక 5% అయితే నన్ను అందు నుంచి దింపాలని చూసిన వాళ్ళు 95% ఉన్నారు. 95% ఆఫ్ ద పీపుల్ హ్యాస్ డిస్కరేజ్డ్ మీ ఇన్ నాట్ డూయింగ్ దట్ థింకింగ్. నా వాళ్ళు నేను కష్టపడుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇఫ్ దే వర్ రియల్లీ ఒక గుడ్ ఇంట్రెస్ట్ తో నాకు చెప్పారు అని అంటే దే షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. అరే కొత్తగా ఏదో ట్రై చేస్తుంది, ఏదో బాగుంది చెయ్యి, నువ్వు చెయ్యి బాగుంది ఇదేదో నీకు అన్న వాళ్ళు యాజ్ మినిమం యాజ్ నా కూతురు, నా బెస్ట్ ఫ్రెండ్, అలా మేబీ ఒక 4-5 నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అన్న వాళ్ళు ఒక హ్యాండ్ఫుల్. ఐ కెన్ టెల్ 3-4 people హ్యావ్ ఎంకరేజ్డ్ మీ. మొత్తం 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బీన్ ఓన్లీ బ్యాక్లాష్డ్. నీకు అవసరమా అన్న మాటే నేను చాలా విన్నాను. నీకు ఈ వయసులో అవసరమా, ఏదైనా ఇరిగిందంటే ఏమవుతుంది, అరే కూర్చొని నేను మెట్లు జారి కింద పడినా ఇరుగుతుంది, ఇంకా రిస్క్ తీసుకోకుండా లైఫ్ లో ఎందుకు బతకడం, ఎందుకు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ యు లవ్, నీకు ఇష్టమైంది నువ్వు చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఇంట్లో కూర్చుని ఏం లాభం. 70 years ఒకే లైఫ్ బతికి 70 years అదే రోజు చూసి అదే ఇది చేసి ద సేమ్ థింగ్ యూ కంటిన్యూ టు డూ ఫర్ 70 years అండ్ కాల్ ఇట్ అ లైఫ్. ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఈవెన్ ఫర్ 10 years I want to live the life I want to live. Is my fund of life.